ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారు కదా? మీ అందరి ప్రేమకై, మీ అందరి ప్రార్థనలకై వందనాలు చెల్లిస్తూ మీ కొరకు నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మీకు అందిస్తూ ఉన్నా. ఒకవేళ మీరు సమీపంగా దగ్గరలో ఉన్నట్లయితే ఈ 2025 సంవత్సరం ఈ మే మాసంలో వచ్చే బుధవారం 7వ తారీఖు సాయంత్రం స్వాగత్ కన్వెన్షన్ ఏసీ హాల్ నందు 25 సంవత్సరాల కృతజ్ఞత కూడిక దేవుడి పరిచయలో చేసిన మేలులతో ఆ కూడిక ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన సహాయ సహకారాలు బట్టి ప్రభువుని స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్న మీ పాస్టర్ శామ్యూల్ రంగారావు. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవానికి వందనాలు. దేవా, మరి ఒక మాసాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా, నీ కార్యములు బహుఆశ్చర్యములైనవి కదా నాయన. నీ ఘనమైన శ్రేష్టమైన కార్యాలను బట్టి సజీవుడమైన నిన్ను, సజీవులమైన మేము ఆరాధించడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై మహిమ చెల్లిస్తూ, మహిమాన్వితుడైన మా పరలోకపు దేవ, మా ప్రియబిడ్డలందరినీ మమ్ములను మీరు దర్శించి మాతో మాట్లాడమని యేసు నామములో విశ్వాసముతో స్తుతించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పోయిన వారం ఎజ్రా జీవితంలో నుండి 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. మరొకసారి చదువుతున్నాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. దేవుడి మాటలను మన వెనుకలో దీవించునుగాక, ఆమేన్. 2 విషయాలను మనం గత వారం చూసాం. ఒకటి, ఎజ్రా వాక్య ప్రవీణత కలిగిన వాడు, వాక్య జ్ఞానాన్ని కలిగిన వాడు అని వ్రాయబడింది. రెండవదిగా ఆయన గొప్ప ప్రార్థనా పరుడు అనేది ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని చూస్తూ ఉన్నాం. ఈరోజు మూడవదిగా మనం చూద్దాం. ఈ 7వ అధ్యాయం 6వ వచనములోనే దేవుని యొక్క తోడు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో వివాహమైన వ్యక్తికి భర్త తోడుగా ఉంటాడు, భార్య తోడుగా ఉంటుంది. అలాగే పిల్లలైన వారికి తల్లిదండ్రులు తోడుగా ఉంటారు. అలాగే కుటుంబంలో ఎవరో ఒకరు మనం తోడుగా ఉంటారు. మరి వారు పెద్దవారు అయినప్పుడు వారి పిల్లలు వారు తోడుగా ఉంటారు. కొంతమంది ఉండరు, తోడుగా ఉండరు. భర్త తన భార్యను విడిచిపెట్టిన వారు, భార్య భర్తను విడిచిపెట్టిన వారు, అలాగే పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వారు, అలాగే పిల్లలు విడిచిపెట్టిన తల్లిదండ్రులు వారు వ్యసనాలకు బానిసలైపోయి వారి కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగే వారు ఉంటారు. కానీ మన దేవుడు మనకి తోడుగా ఉండేవాడు. నువ్వు పాపములో ఉన్నప్పుడు ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. అలాగే నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధుడుగా మార్పు చెందిన తర్వాత ఆయన నిన్ను చేయి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు. అయితే ఆయన నీ పాపంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు గమనిస్తున్నాడు అంటే, నువ్వు ఆయన వైపు చూస్తావేమో, నువ్వు ఆయన మీద ఆధారపడతావేమో, నీవు ఆ పాపాన్ని విడిచిపెడతావేమో, ఆయన యొక్క రక్షణ నువ్వు పొందుకుంటావేమో, ఆయన సహాయాన్ని నువ్వు కోరుకుంటావేమో అని దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. అలా గమనిస్తూనే నీ దగ్గరికి ఒక సేవకుడినో, లేదా ఒక సంఘ విశ్వాసనో, లేదా ఒక కరపత్రం ద్వారానో, లేదా ఏదో రీతిగా ఆయన సువార్త, ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి నీ తెలియజేస్తూ ఉన్నాడు. అది విన్నప్పుడు, అది జాగ్రత్తగా గ్రహించినప్పుడు, నువ్వు దానికి లోబడి నువ్వు ఆయన వెంబడిస్తే కనుక ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నీ తోడుగా ఉంటాను. ఎందుకంటే ఆయనకున్న పేరు యెహోషమ్మా, అనగా తోడైన దేవుడు. ఆయన ఈ లోకంలోకి ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. అలాగే మోషేతో చెప్పాడు కదా దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. అనగా ఆయన నిరంతరం జీవించే దేవుడు, నిరంతరము కూడా మనతో ఉన్నటువంటి దేవుడు, నిరంతరము కూడా ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు. కనుక ఇక్కడ ఎజ్రా అదే చూస్తూ ఉన్నాం. ఎజ్రా జీవితంలో ఆయన ప్రార్థన ద్వారా దేవుని యొక్క తోడుని ఆయన పొందుకున్నాడు.
నువ్వు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉండి, నువ్వు కూడా దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన నీకు కూడా తోడుగా ఉంటాడు. నీ దినచర్య అంతట్లో తోడుగా ఉంటాడు, నీ పిల్లలకు తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నీ తోడుగా ఉంటాడు. అలాగే నువ్వు ఆయన రాకడలు ఎత్తబడే వరకు నిన్ను సిద్ధపరుస్తూ ఆయన నీ తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన దినదినం ఆయన రాకడకు ఆయత్తపరుస్తూ ఉంటాడు. ఆదరణకర్త తోడు మనకు దొరుకుతూ ఉంటుంది. అందుకని మనము ప్రార్థిస్తే, మన దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం వల్ల మనం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది అనేది ఈ యొక్క వచనాన్ని ఆధారంగా చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఎజ్రా యొక్క ప్రార్థన ద్వారా ఆయన తోడై ఉండి ఆ రాజుగారిని ఏమడిగితే ఆ రాజుగారి దగ్గర నుండి పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు తోడు లేకపోతే మనం ఏమి పొందుకోలేము. దేవుడు తోడుగా లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం లేదు. కనుక దేవుడి తోడు మనకు కావాలి అనేది మొదటి విషయాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాగే మరి వరుస క్రమంలో 4వ మాట, ఈ రోజున 2వ మాట మనం చూస్తున్నట్లయితే 7వ అధ్యాయంలోనే 10వ వచనంలో ఉంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ 4వదిగా ఏం చూస్తున్నా, మొదటి విషయాన్ని చూసాం కదా, వాక్యమునందు ప్రవీణత కలిగిన వాడు అని. అంటే వాక్య జ్ఞానం ఉంటే చాలు మనకి. నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివేవనేది గొప్ప కాదు, ఆ వాక్యాన్నిలో ఎంత జ్ఞానం ఉన్నదనేది కదా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యం ప్రకారం మనం నడిచే వారంగా ఉండాలి, ఆ వాక్యం ప్రకారం జీవించే వారంగా ఉండాలి. అలాగే ఆ వాక్యాన్ని ఇతరులకు నేర్పించే వారంగా కూడా మనం ఉండాలి. ఎలా నేర్పిస్తాం? మన వాక్యాన్ని ఫాలో అవుతుంటే ఇతరులు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు. ఇతడు చెప్పింది ఏదైతే చెప్పాడో చేస్తూ ఉన్నాడు అని. ఒకవేళ మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనుకోండి, ఆయన బోధించడం వరకే కానీ ఆయన పాటించడు అని ఎవరు కూడా ఇష్టపడరు. అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు నేను మిమ్మల్ని దీవిస్తాడు, మీకు పరలోకం దొరికింది అని నువ్వు ఎవరికైనా చెప్పావు, మరి నువ్వు నమ్మావా? అలాగే అయ్యా చర్చికి రండి దేవుడు దీవిస్తాడని చెప్పావు, మరి నువ్వు వస్తున్నావా? అయ్యా దేవుడికి ఇవ్వండి నేను దేవుడు దీవిస్తాడన్నా, మరి నువ్వు ఇస్తున్నావా? అయ్యా ప్రార్థన చేయండి దేవుడు ప్రతిఫలం ఇస్తాడంటావు, మరి నువ్వు చేస్తున్నావా? అంటే మనం ఏది చెప్పామో అది చేసే వారంగా ఉండాలి, అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. ఇక్కడ ఎజ్రా ఏ విషయంలో అయితే జ్ఞానాన్ని సంపాదించాడో ఆ యొక్క విషయం ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు, తాను ఏదైతే నేర్చుకున్నాడో ఆయన దాని ప్రకారం జీవించడమే కాకుండా ఇతరులు కూడా జీవించులాగా వారికి కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఈ మాట. సో అది నిశ్చయము, అంటే నిబంధన చేసుకున్నాడు దేవుడి దగ్గర. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినాన నువ్వు కూడా ఎన్నోసార్లు నిబంధన చేస్తుంటావు, బైబిల్ చదవాలని, బైబిల్ క్రమంగా చదవాలని, అలాగే క్రమంగా ప్రార్థన చేయాలని, క్రమంగా మందిరానికి వెళ్ళాలని, క్రమంగా దేవునికి ఇచ్చే విధంగా ఉండాలి, క్రమంగా దేవుని ఆరాధించే విధంగా ఉండాలి, అలాగే సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి, ఈ లోకంలో క్రమమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి. ఎన్నో తీర్మానాలు, ఎన్నో నిబంధనలు, ఒకటి కాదు ఎన్నో చేస్తూ ఉంటాం. ఒక్కోసారి వాక్యం విన్నప్పుడు ఆ స్పందన ఎట్లుంటుందంటే వెంటనే ఎస్ నేను ఇలా ఉండాలనుకుంటాం, కానీ అవతలకి వెళ్ళాక మర్చిపోతాం, అవతలకి వెళ్ళాక విడిచిపెట్టేస్తాం, అవతలకి వెళ్ళిన తర్వాత తృణీకరించేస్తాం. అందుకని ఆశీర్వాదాలు కోల్పోతాం, అందుకని ఆత్మీయంగా మనం వర్ధిల్లలేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, అందుకని ఇక్కడ ఎజ్రా జీవితాన్ని దేవుడు మన ముందు తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వాక్యానుసారముగా నడుచుతూ ఉన్నాడు. అలాగే ఆ వాక్యాన్ని నేర్పించే వ్యక్తిగా అతను ఒక మంచి టీచర్గా, ఒక మంచి ఉపాధ్యాయుడు. ఆయన ఏం చేస్తాడంటే తను ఏం నేర్చుకున్నాడో అది నేర్పించడానికి ఇష్టపడతాడు. ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధకు అనుకూలంగా నడుస్తూ ఇతరులు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటాడు. మరి ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? ఈ ఉదయకాలం మనం కూడా నేర్చుకున్నాం. అందుకనే వాక్య ప్రవీణత కలిగిన వాడు ఎజ్రా, ప్రార్థనాపరుడైన ఎజ్రా, అలాగే దేవుని యొక్క తోడు కలిగిన వాడు ఎజ్రా, అలాగే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వాడు ఎజ్రా, దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నటువంటి వాడు ఎజ్రా. అలాగే మరొక మాట మనం చూస్తున్నట్లయితే 14వ వచనములో వ్రాయబడుతున్నది. 14వ వచనములో మా రాజ్యమందుండు ఇశ్రాయేలులోను వారి యాజకులలోను లేవీలలోను
యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడి వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. ఈడ రాజుగారి దగ్గర నుండి అనుమతిని కూడా పొందుకున్నాడు. రాజుగారు కూడా అనుమతించాడు. నీకు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళవచ్చు. ఇగో ఎజ్రాతో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వారు వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక రాజు యొక్క ప్రేమను పొందుకున్నాడు ఈయన. ఆయన ప్రార్థన ద్వారా మనుషుల దయ వచ్చింది ఈయన మీదకి. మనుషుల దయలోను దేవుని దయలో మనం వర్ధిల్లాలి. యేసుక్రీస్తు వారు మనుషుల దయలను దేవుని దయలను వర్ధిల్లేను. మరి నీవు నేను కూడా మనుషుల దయ పొందుకోవాలి, దేవుని దయ పొందుకోవాలి. ఎజ్రా మనుషుల దయ, రాజుగారి దయని పొందుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అలాంటి ప్రార్థన పరుడువై దేవుని వాక్యం చదువుతూ ఎజ్రాలాగా నువ్వు జీవిస్తూ నేర్పిస్తూ ఆయన ముందుకెళ్తే నీకు కూడా మనుషుల దయ దొరికింది. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మరొకసారి పరిశుద్ధ దినాన ఈ కొద్ది మాటలు మా బిడ్డల యొక్క జీవితానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి అయా వారి జీవితాలు కట్టమని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయా ఇదిగో ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని వింటూ ఉన్న మా బిడ్డలందరూ అక్రతలు తీర్చి మహిమను పొందండి. మరి వీలైన వారు దగ్గరగా ఉన్న వారిని అయా ఇరుగు యొక్క 25 సంవత్సరాల పరిచర్యలో ఆయా కృతజ్ఞత కొడుకులో పాల్గొనే కృపను దయచేయమని ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో స్తుతియాగాన్ని మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఆయన రాజ్యము చేరు పర్యంతము సదా మన తోడండి దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు.